సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేనైతే కాటన్ వ్యాపారం చేశాను, వ్యవసాయం చేశాను. ఇప్పుడు రిటైర్మెంట్. మా పిల్లలు అది జాబులు చేసుకుంటున్నారు. ఇక్కడ తారక రామారావులో ఉంటున్నాను. మా స్వగ్రామం అయితే తాడికొండ. ప్రస్తుతానికి అయితే లైఫ్ లీడ్ ఎంజాయ్ చేస్తున్నాం అంటారు. అవును అవును. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేదలికి 20 నెలలు అయిపోయింది సార్ కంప్లీట్ గా. అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? నెంబర్ 1 పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మేము అసలు ఎక్కడికి వెళ్ళినా అన్ని సౌకర్యాలు ఇబ్బంది లేకుండా అధికారులైనా ఆఫీసర్లైనా ఎవరైనా సరే చెప్పిన మాటకి వాళ్ళు కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారు. మాది తారక రామనగర్ 10 లైన్లు ఉన్నాయండి. అసలు మేము ఎంతో ఇబ్బంది పడ్డాం. మురిగిపోకుండా వర్షాలు పడ్డా ఎంత ఇబ్బందో పడ్డాం. అసలు ఆ తారక రామనగర్లో 9 లైన్లు రోడ్లు అయిపోయినాయి. సూపర్ రోడ్లు అయినాయి. 60 అడుగుల రోడ్డు ఇంకొకటి కొంచెం ఉందా పెండింగ్. అది కూడా చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. అది చేస్తే ఏ యాక్సిడెంట్లు జరగవు, ఇబ్బందులు ఉండవు. డ్రైనేజీ అన్నీ నెంబర్ 1గా ఉంది. గుంటూరులో అసలు నేను తిరుగుతున్నాను కదా, అసలు ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత ఎంత మార్పు వచ్చిందంటే ఈ రెండు సంవత్సరాలు కాలేదు ఇంకా. అసలు ఆ దర్గా కాడ అసలు రోడ్డు అయితే మోకాళ్ళలోతు కిందకు ఉండేది. అసలు ఆ బళ్ళేసిపోతే కార్లు గుద్దుకున్నాయి. ఆ కలెక్టర్ ఆఫీస్కి ఎదురుకు కూడా 5 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మొత్తం రోడ్లు క్లియర్ అయిపోయినాయి. ఈ పార్కు అసలు ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ఈ పార్కుని ఎస్ఎన్లో కాలనీలో పార్కు ఈ చుట్టూతా ఉన్నవారికి అందరికీ అసలు ఆరోగ్యాల కోసం వచ్చి ఉదయాన్నే స్త్రీలైనా పురుషులైనా ఎంతో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఉంది, మంచి నీళ్ళు ఉన్నాయి, జిమ్ములు ఉన్నాయి, పార్కు శుభ్రంగా ఉంటుంది, చెట్లు మంచి చెట్లు ఉన్నాయి. అసలు ఎంతో పొజిషన్ గుంటూరు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి సార్? ఏందండి, జనం చూసుకుంటే ఈజీగా తెలుస్తాయండి. నేను సిమెంట్ కట్ట 460 రూపాయలకు కొన్నానండి. ఇసుక 60,000కి కొన్నాం. లారీ 35 టన్నులు. ఇనుము 90 నుంచి 80,000కి కొన్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు చిన్న కారు, ఎందుకంటే తాడికొండలో మా పల్లెకి వచ్చేవాళ్ళు 2019లో ఇల్లు పడేసుకొని చంద్రబాబు నాయుడు వస్తాడు కట్టించుకోవాలని పాపం అట్లా పెట్టుకున్నారు. 6 సంవత్సరాలు వాళ్ళు పక్కిళ్ళలో పడుకున్నారండి. కూలి పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళ బంధువులు ఉంటే. ఇప్పుడు ఇసుక తాడికొండకు 2,000కి వస్తుంది ట్రాక్టర్. సిమెంటు 230 నుంచి 250 రూపాయలకి వచ్చింది. ఇనుము 50,000కి వచ్చింది. ఇది సత్యం. అన్నీ మంచిగా దొరుకుతున్నాయి. వాతావరణం అందుబాటులోకి. అది ఆలోచించుకోవాలా. అసలు మా ఇంటికాడ ఎక్కడి నుంచో దెబ్బతిని వచ్చిన కూలీలు కూడా అన్న క్యాంటీన్లు పెట్టారు ఇక్కడ. అసలు 400 నుంచి 300 వరకు స్వర్ణమాత నగర్లో టిఫిన్ పొద్దున్నే, భోజనం మాయటాల భోజనం 3 పూట్ల తినొచ్చి హాయిగా 10,000కి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు. వాచ్మెన్ మాట అంటున్నారు, అంతా బాగుందని అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే సంక్షేమం లేదు, అభివృద్ధి లేదనేది ఆ వైసీపీ వర్గాల వాదన. మీరేమో అంతా బాగుందని చెప్పేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? బాబు, మన కళతో మనం చూస్తున్నదే చెప్పుకోవాలా. సిమెంటు రేటు తగ్గిందని మీకు తెలుసు కదా. 450 కేసీపీ భారత సిమెంట్ సిండికేట్ అయ్యి మొత్తం దోసేశారు రాష్ట్రాన్ని. ఇది సత్యం అండి. వాళ్ళు సిమెంట్ కంపెనీలన్నీ సిండికేట్ చేసి జగన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అంతా మోసం చేశారండి. అసలు ఒక సిమెంట్ బస్తా కడితే కళ్ళంప నీళ్లు 250 నుంచి 230 దిగి వచ్చింది. మరి ఐరన్ తగ్గింది. ఇసుక 18,000కి లారీ వచ్చిందండి. 40 టన్నులు వచ్చేస్తుంది ఇక్కడికి, 35 నుంచి 40. ఎంతో మంచిగా పరిపాలన అయితే అసలు చెప్పుకో అంటే దానికి మొన్న కష్టం చూసాం, ఇప్పుడు సుఖం చూస్తున్నాం అన్నట్టుగా మాకైతే అర్థమవుతుంది. 5 ఏళ్ళు. మీరేం సుఖం అంటున్నారు సార్? రాష్ట్రంలో అసలు ప్రశాంతతే లేదనేది వాళ్ళ వాదన, జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అందుకే ప్రజలందరూ నా వెనకమాల వస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే వేలాదిగా జనం నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు కాబట్టి నా వెనకమాల వస్తున్నారు అంటున్నారు కదా సార్. వాళ్ళ హృదయాలను పరిశీలన చేసుకోమనండి. దేవుడు అనేవాడు గొప్పవాడు. నిర్ణయాలు తీసుకునేది ఆయనే చేశాడు. ఆయన పరిపాలనలో ఎంత అరాచకం చేసి ఆ డాక్టర్ సుధాకర్ గారిని కానీ అవన్నీ ఎప్పుడన్నా ఇప్పుడు జరుగుతున్నాయా? ఆయన ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఏది ఉన్నా కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాడు. ఇది తప్పు అని తెలుగుదేశం కార్యకర్తలైనా ఎవరినైనా ఆయన సమర్థించుకోడు.
వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఆనందపడేవాడు. అయ్యా వాళ్ళని కొట్టారండి, సంతోషపడేవాడు. అసలు ఎన్ని అరాచకాలు చేశారో ఇప్పుడు అరాచకాలు చేయాలని కూడా వారే చూస్తున్నారు. వారు ఎట్లా ఏదో గలిబిలు చేసి కులాల మధ్య చిచ్చు పెట్టాలని, బీసీలని, కాపులని ఇట్లా పెట్టి చూడు దుర్మార్గంగా మాట్లాడినందుకు శిక్ష పడాల్సింది ఎవరికైనా. అట్లాంటివి వదిలిపెట్టి వాళ్ళకు సపోర్టుగా అసలు మొన్న పోయానండి, 500 రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టించి 500 కూలిచ్చి జోగి రమేష్ గారు వేల మందిని తోలారండి. నందిగాం రోడ్డు పోతే ఇబ్రహీంపట్నం దాకా విజయవాడ నుంచి ట్రాఫిక్ జామ్ చేసి 7 జనమందరూ వస్తారు, ఈ జనాన్ని చూపించి మీడియా చూపించాలని. ఎంత నాటకాలండి ఇవి అసలు ప్రజల్లోకి. నువ్వు పని చేయకపోగా అదేంటి సార్ మీరేం ఆ నాటకాలని మీరు అంటున్నారు? ఈ జంగిల్ రాజ్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకతతోటే నా వెనకమాల జనం వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట అయితే వాస్తవం చెబుతున్నానయ్యా. ఆయన చరిత్రలో కూడా గెలవటానికి ఇది లేదు. అది ఎందుకంటే ఇవన్నీ అనుభవించారు కాబట్టి. ఇప్పుడు సుఖాన్ని చూశారు, కష్టాన్ని చూశారు. కష్టం ముందే చూపించాడు కాబట్టి ఆయన చేసిన పరిపాలన, ఆయన వయసోడు. మేము కూడా ఆ రోజుల్లో అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారి వయసు ఎక్కువగా ఉంది, ఈయన వస్తే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పరిపాలన బాగా చేయొచ్చు అని మేము సంతోషపడ్డామండి. మాకు ఏదైనా ఒకటే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎంతైనా న్యాయమైన పనులు కొన్ని అయినా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు పెట్టిన పాలసీల్లో ఆయన ఏది తీసేయకుండా చేశాడు. ఈయన వచ్చి అసలు ఎంత నాశనం చేశాడంటే, రాజధాని జోలు ఎందుకండి, 10 ఇళ్ళు కడితే ఇంకా సంతోషించి ఇంకో 2 కట్టిపో, దాన్ని నాశనం చేసి ఆ రైతులంతా ఇబ్బంది పెట్టాడా, ఎట్లా చేయాలి అట్లా చేయాలి. ఏం చేశాడు, సాధించేది ఏముంది? ఇవాళ ఎంత అభివృద్ధి జరుగుతుందో చూడండి. దీన్ని కూడా అడ్డుకోవాలని. ఏంటి సార్ రాజధాని అంటున్నారు, అది అక్కడ ఏముంది, చేపలు పట్టుకోవడం తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా రాజధానిలో? అక్కడ పులసలు దొరుకుతాయి అనే మాట మరి వైసీపీ నాయకులు పదే చెప్తున్నారు. అంత ఎందుకు రాజధాని 500 ఎకరాల్లో కడితే సరిపోతుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఉండి ఇళ్ళు లెక్కేసుకుంటేనండి ఈ రాజధానిలో సగం ఉంటాయి. ఆయన ఎక్కడన్నా ఉన్న పాలసీలు కానీ ఒక్కొక్క దాంట్లో 50 ఎకరాల్లో పాలసీ, 20 ఎకరాల్లో పాలసీలు కట్టుకున్నాడు. వైజాగ్లో అట్లాంటి కట్టుకున్నాడు. మీరు ఆలోచించండి. రాజధాని అంటేనండి మన ఒక్కరిది కాదు, ఇతర దేశాల నుంచి కంపెనీలు రావాలా, వారందరికీ. అసలు రాజధాని ఏందండి, మాది తాడికొండ గ్రామం. ఈ రాజధాని లేనప్పుడు మాది ఎంత అండి, 10 లక్షలండి 2014లో. నేను డబ్బుల గురించి కూడా అట్లా. ఇది ఇక్కడ అభివృద్ధి జరిగితే ప్రజలందరూ ఇక్కడికి వచ్చి బతుకుతారు సంతోషంగా. మా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిద్ది. హైదరాబాద్ నేను ఒక 30 సంవత్సరాల నాడు వెళ్ళానండి. అది చిన్న పట్టణంలా ఉంది. అసలు అంత అభివృద్ధి అంతానికి హైటెక్ సీటు, ఆ కొండల పాల్గొట్టి, ఆ బ్రిడ్జిలు కట్టి అవన్నీ నేను చూసిన తర్వాత అసలు ఇప్పుడు చూస్తుంటే ఆ విమానాశ్రయం కాడికి అది పోయి, అబ్బా అట్లాంటి విమానాశ్రయం మాకు కూడా ఆంధ్రాలో కావాలయ్యా, మా తాడికొండ గ్రామం అయినా ఇక్కడ ఏదైనా పర్వాలేదు, ఈయన చేయగలడు, ఈ 5 ఏళ్లలోనే అది సమకూర్చయ్యా అని నేను మనసులో అనుకుంటున్నానండి. ఇవన్నీ కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ జంగిల్ రాజ్యం మీద పోరాటానికి సంవత్సరంన్నరలో నేను పాదయాత్రకు వస్తున్నాను అంటున్నారు. మరి ఆయన పాదయాత్రకు వస్తే ప్రజలు ఎలా తీసుకుంటారంటారు? అందరు గమనిస్తున్నారండి. పాదయాత్ర చేసినా ఏది చేసినా ఆ పాపాలు అన్నీ వాళ్ళకి తెలిసిపోయింది. చేసిన పనులన్నీ వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు తెలిసిపోయినాయి. అట్లా ఏ పాదయాత్రలు చేసినా ఏమీ ఉండదండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తారు. ఏమన్నా వారు చాలా ఎంత డెవలప్ అండి, అంత బ్రిడ్జీలు కడుతున్నారు, ఎంత ఏమండి. గుంటూరు తక్కలపాడిపోయే బ్రిడ్జి అండి, 5 ఏళ్లలో ఆయన 13లో 14లో గెలిచినాక 16, 17 అది వస్తే అది బాగు చేసి అంతా వేస్తేనండి 5 ఏళ్ళు అక్కడ మన రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక్క బొచ్చ ఇసుక సిమెంట్ తెచ్చి ఆ బ్రిడ్జి చేయలేదండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ప్రజలకే కదండి. ఎందుకంటే ఇదంతా సరే, ఈ ప్రభుత్వం ఎలాగూ ప్రజల విశ్వాసం కోల్పోయింది. 2029 అధికారం అది 2.0 పరిపాలన చూపిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? ఏమండి, ఆయన చూపించడానికి ఆయన ఏ 2.5 ప్రజల్ని ఏ హింస పెట్టాలన్నా ప్రజలు గమనించారండి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగని పని. ఎందుకంటే మంచి చేసేవాడిని వదులుకున్నారంటే ప్రజలే ఇబ్బంది పడతారు, పడ్డారు కదా. ఇంకా అస్సలు దానికి ఛాన్సే లేదండి. ఆయన చేసిన పనులు అట్లాంటి